నమస్తే VS99 న్యూస్ కి స్వాగతం. నేడు మల్కాజ్గిరిలో ప్రధాని పర్యటన నేపథ్యంలో నిరసన తెలిపే నాయకులను శ్రేణులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ప్రధాని రోడ్ షోలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నారు. ప్రధాని పర్యటనలో నిరసనలు తెలుపుతామని పలు పార్టీల ప్రజా సంఘాలు చేసిన ప్రకటనతో అప్రమత్తమయ్యారు పోలీసులు. నిరసన తెలిపే నాయకులను అరెస్ట్ చేశారు. నాచారం PS పరిధిలో AIF నాయకులను CPI నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి PS కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజాస్వామికంగా తమను అరెస్ట్ చేస్తున్నారని అరెస్టును ఖండించారు. మోడీ హటావ్, దేశ్ కు బచావ్, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి. మోడీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తరఫున ప్రచారం చేయడానికి మల్కాజ్గిరి రావడం జరిగింది. అసలు ఆయన మల్కాజ్గిరి వస్తున్నట్టుగా, మల్కాజ్గిరిని వెళ్తున్నట్టుగా ప్రజలు ఎవరికి తెలీదు, వాళ్ళ కార్యకర్తలకు తప్పితే. అయినప్పటికీ కూడా AYF కార్యకర్తల్ని 4 జిల్లాల్లో చుట్టుపక్కల ఉన్న జిల్లాలు అరెస్ట్ చేయడం అంటే మోడీ ప్రజలకు ఏ రకంగా భయపడుతున్నాడో మనకు అర్థమవుతోంది. మోడీ మళ్ళీ గెలుస్తాడు, మూడోసారి మోడీ అని కొంతమంది భజన పరులు ప్రచారం చేస్తున్నారు. మూడోసారి మోడీ వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు మోడీపై భయపడుతున్నటువంటి సందర్భం మనకు అర్థమవుతుంది. మోడీ ఓడిపోతున్నానని సందర్భంలో ఎన్నికలు డిక్లేర్ చేసే 2 రోజుల ముందు CAA చట్టం తీసుకొచ్చి ఈ దేశంలో అమలు చేస్తాను అని చెప్పటం, రెండో పక్కన హోమ్ మినిస్టర్ అమిత్ షా వెనక్కి తీసుకునేది లేదని చెప్పడం, ఇవన్నీ కూడా కొంతమంది ఓటర్స్ని ప్రలోభ పెట్టడానికి తప్పితే మరొకటి కాదని చెప్తున్నాం. ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా మోడీని అడిగింది, ఈ చట్టం అప్రజాస్వామికం, దీన్ని వెనక్కి తీసుకోమని చెప్తా ఉన్నారు. అట్లాగే యూరోప్లో అనేక దేశాలు అడుగుతూ ఉన్నాయి. అసలు ఇది ఒక మత ప్రాతిపదిక మీద ఇవ్వటం అనేది సాధ్యం కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధం, ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతి విరుద్ధం. అదే రకంగా శ్రీలంకలో ఉన్నటువంటి తమిళను తీసుకొస్తే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వడంట, ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తే పాకిస్తాన్ నుంచి వస్తే ఇస్తాననేది చాలా విరుద్ధమైనటువంటిది. అట్లాగే పాత బర్మా నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇవ్వనని చెప్పడం అనేది ఎంతవరకు సమంజసం? నువ్వు నిజంగా హిందువులకి అనుకూలంగా ఉన్నావా, లేకపోతే హిందువుల్ని ప్రపంచవ్యాప్తంగా బదలాం చేయడానికి ఉన్నావని మోడీని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా CIAని విత్డ్రా చేసుకోవాలి. మోడీ అరెస్ట్ చేసిన సందర్భంలో మోడీ వచ్చినందుకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా విడుదల చేయాలని డిమాండ్ చేస్తాను. పేరు ధర్మేంద్ర, ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఈరోజు ఇంటెలిజెన్స్ అదేవిధంగా నాచారం పోలీసులు అప్రజాస్వామికంగా అక్రమంగా అరెస్టు చేసి ముందస్తు చర్యలో భాగంగా అరెస్ట్ చేసి తాణకు తరలించడం జరిగింది. ఇది అప్రజాస్వామికమని మేము AIFగా ఖండిస్తున్నాము. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన యువజన సంఘంగా ఈ దేశ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు పోరాటాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రజాస్వామిక హక్కులను, రాజ్యాంగ హక్కులను పూర్తిగా నిర్వీర్యపరుస్తూ ఈరోజు ముందస్తు అరెస్టులు చేయడము, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే ఎటువంటి కార్యక్రమాలు లేకపోయినా, ఎటువంటి పిలుపులు ఇవ్వకపోయినా పోలీస్ యంత్రాంగము నిర్లక్ష్యంగా అక్రమంగా అరెస్టు చేయడం అనేది పూర్తిగా ఇది అప్రజాస్వామికమని తెలియజేస్తూ తక్షణమే రాష్ట్రం మొత్తం అరెస్టు చేసినటువంటి యువజన సంఘ నేతలను సత్వరమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమక్షంలో చెప్పడం జరుగుతుంది.